తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మామూలుగా ఏ రాష్ట్ర సీఎంలకైనా ఏది టార్గెట్గా ఉండాలి అంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ టార్గెట్గా ఉండాలి. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రం టార్గెట్ కేటీఆర్ అవుతున్నాడు. ఎప్పుడైనా సరే గల్లీలోనే కాదు ఢిల్లీలో కూడా ఇదే పని చేస్తున్నాడు. మామూలుగా నిన్న బనకచెర్ల ఇష్యూ మీద మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయిర్రు. ఢిల్లీలో నిన్న రెండు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు కలిసిర్రు, మాట్లాడిర్రు. దాని తర్వాత ఈరోజు కూడా ఆయన ఢిల్లీలోనే ఉన్నాడు. ఢిల్లీలో ఉండి మీడియాని చిట్ చాట్ కోసం పిలిచిర్రు. మామూలుగా నిన్న అంత పెద్ద ఇష్యూ మీద బనకచెర్ల మీద డిస్కషన్ జరిగినప్పుడు ఈరోజు మీడియా చిట్ చాట్, అది సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చిట్ చాట్ చేస్తాడు అంటే మామూలుగా రిపోర్టర్లందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే బనకచెర్ల గురించి సంబంధించిన అంశం మీద డిస్కస్ చేస్తాడా, లేకపోతే ఆల్రెడీ కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాము అనే దాని మీద ఆర్డినెన్స్ చేసిర్రు. అంతకుముందు వీళ్ళు శాసనసభలో శాసన మండలిలో ఆ బిల్లు మీద చర్చించి బిల్లు రాష్ట్రపతి దగ్గర వచ్చి ఆగుంది. సో ఆ ఇష్యూ మీద ఏమన్నా మాట్లాడతాడా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన రకరకాల పథకాల గురించి ఏమన్నా మాట్లాడతాడా, ఇంకా ఫ్యూచర్లో పెట్టబోయేటువంటి పథకాల గురించి ఏమన్నా చెప్పబోతున్నాడా ఢిల్లీలో ఉన్న రిపోర్టర్లకి అని ఆ చిట్ చాట్కి పోయిరు రిపోర్టర్లందరూ. కానీ ఇవేవి మాట్లాడలేదు మన సీఎం గారు. మళ్ళా రొటీన్గా టార్గెట్ కేటీఆర్గా ఆయన చిట్ చాట్ అంతా ఉంది. అయితే దీన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇప్పుడు ఉన్న పలంగా మన రేవంత్ రెడ్డి గారు నిన్న ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టిరు కదా, ఉన్న పలంగా ఇవాళ చిట్ చాట్ చేసి కేటీఆర్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే దాని మీద ఇవాళ తెలంగాణ సమాజం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి లేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం డ్యామేజ్ అవుతుండు అన్న ప్రతిసారి ఆయన తీసుకొస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లుంటున్నాయో మనం చూస్తున్నాం కదా. నిన్న బనకచెర్ల ఇష్యూ మీద జరిగినటువంటి రచ్చంతా కూడా మనం చూసినాం. బనకచెర్ల మీద ఓ దిక్కు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, వృధా జలాల పేరు మీద వాళ్ళు తీసుకున్నా సరే నీటి హక్కులను కోల్పోతాం మనము అని ఓ దిక్కు మన ఇంజనీర్లు అందరూ మొత్తుకుంటుంటే, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరూ మొత్తుకుంటుంటే వాళ్ళకు ఉన్నటువంటి సోయి మన సీఎం గారికి లేకపోగా దాన్ని సమర్థించే లెక్క మాట్లాడిండు. అసలు బనకచెర్ల ఇష్యూనే నిన్న చర్చకే రాలేదు అన్న లెక్క మాట్లాడిండు. కానీ బీఆర్ఎస్ పార్టీ నిన్న బనకచెర్ల ఇష్యూ చర్చకు వచ్చిందా రాలేదా అనే దాన్ని మొత్తం ప్రూఫ్లతో సహా బయటపెట్టింది. అసలు ప్రధానమైనటువంటి ఎజెండాగా అది ఉంది అనే విషయాన్ని చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ చెప్పుడు కాదు, నిన్న చర్చలో పాల్గొన్నటువంటి ఏపీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మంత్రి కూడా చెప్పిండు. బనకచెర్ల మీద ఇష్యూ జరిగింది, దాని మీద ఒక కమిటీ కూడా వెయ్యబోతున్నాం, టెక్నికల్ కమిటీని అనేది చెప్పిండు. సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇట్లాంటి అబద్ధాలు ఆడొచ్చునా? నిన్న అసలు ఎజెండాలనే లేదు అని, బనకచెర్ల అనేటువంటి ఇష్యూనే ఎజెండాకు రాలేదు, ఎజెండాకు రానటువంటి దాని మీద ఏం మాట్లాడతాము అని కూడా నిన్న ప్రెస్ మీట్లో బుకాయించే ప్రయత్నం చేసిరు. కానీ ఎప్పటివరకు ఆపగలుగుతారు? ఒక అబద్ధాన్ని ఎప్పటి వరకు దాయగలుగుతారు? నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు కదా. అట్లనే నిన్న అసలు బనకచెర్ల మీద డిస్కషన్ జరిగిందా లేదా అనేటువంటిది బయటకు వచ్చింది. నిన్న బనకచెర్ల మీద ఇష్యూ మీద డిస్కషన్ జరిగింది, నిజానికైతే దాని మీదనే ప్రధానంగా డిస్కషన్ జరిగింది. కానీ బయటకు వచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం దాని మీద డిస్కషనే జరగలేదు అన్నట్టుగా మాట్లాడిండు. ఇవాళ డిస్కషన్ జరిగింది అనే విషయం తెలంగాణ సమాజం ముందు బట్టబయలయ్యేసరికి దాని నుంచి డైవర్ట్ చేసేందుకు, తెలంగాణ జనాన్ని అందరినీ డైవర్ట్ చేసేందుకు ఇవాళ మళ్ళా ఒక కొత్త రకమైనటువంటి వాదనని ముందేసుకున్నాడు. ఇది మొదటిసారి కాదు, ప్రతిసారి కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో మన సీఎం గారిని మించినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేనట్టు కనిపిస్తుంది డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో. ఓ దిక్కు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, బీసీ రిజర్వేషన్లకి సంబంధించిన ఇష్యూ ఉంది, వాళ్ళ ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. సో ఇవన్నీ ఇష్యూస్ని ఢిల్లీకి పోయినప్పుడు చిట్ చాట్ చేసినప్పుడు ఆ రిపోర్టర్ల దగ్గర నుంచి వస్తాయేమో క్వశ్చన్లు, వాళ్ళకి వీటి మీద చెప్పాల్సి వస్తుందేమో అని, దానికంటే ముందే ఏది పడితే అది, అసలు కనీసం ఆధారాలు లేనటువంటి ఆరోపణలే నేను మొదటిసారి చేయడం కాదు, ఈరోజు మాట్లాడిన చాలా ఇష్యూస్ని ఆయన 6 నెలల కిందట కూడా మాట్లాడిండు, మళ్ళీ ఇవాళ ఒకసారి మాట్లాడిండు. నిజంగా ఆ విషయం మీద మాట్లాడాల్సి వస్తే 6 నెలల ముందు మాట్లాడి మళ్ళీ 6 నెలల తర్వాత ఈరోజు మాట్లాడతాడా? ప్రతిసారి ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది, కేటీఆర్ని టార్గెట్ చేసుకోవడం అనేది వీళ్ళకి రెగ్యులర్గా జరుగుతూనే ఉంది. గతంలో వీళ్ళ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలను చూసినాము. ఆమె మీద ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం కూడా దావా చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద కూడా ఆయన ఆల్రెడీ మాట్లాడిండు.
ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, దీని మీద క్షమాపణ చెప్పకపోతే కనుక న్యాయస్థానాల ముందే తేల్చుకుంటా నేను అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. రకరకాలుగా చాలా రోజుల నుంచి నా మీద ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్లో కాకుండా హైదరాబాద్లో నాతో ముఖాముఖి మాట్లాడేందుకు ముఖం లేక ఢిల్లీకి పోయి ఇట్లాంటి చిట్చాట్ల పేరుతో మీడియా ముందు మాట్లాడితే కనుక అది కోర్టు ముందు ఎవిడెన్స్గా ఉంటుంది కాబట్టి చిట్చాట్ల పేరుతో ఏది పడితే అది మాట్లాడతామంటే చూసుకుంటూ ఊరుకునేందుకు నేను రెడీగా లేను. ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దానికి కౌంటర్ ఇచ్చిండు ఆల్రెడీ. ఎందుకంటే గతంలో మనం చూసినాం చాలా ఇష్యూస్ మీద, తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి దాని మీద చర్చకు సిద్ధమా అని అడిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ పార్టీ అన్న తర్వాత ఆ చర్చలో పాల్గొనకుండా ఎట్లా ఢిల్లీకి పోయిండో కూడా చూసినాం. దాన్ని కూడా ఇవాళ ఆయన అన్నాడు, ముఖాముఖి చర్చలకి ఇప్పుడు ఏదన్నా మాట్లాడినప్పుడు దాని మీద చర్చిద్దామంటే ముఖాముఖి చర్చలు రాకుండా ఢిల్లీకి పోయి ఏది పడితే అది మాట్లాడతాము అంటే చూస్తూ ఊరుకోవడానికి రెడీగా లేము. ఇక ముందు ఖచ్చితంగా కోర్టుల ముందు నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నాము అనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగానే చెప్పిండు. కానీ మన సీఎం గారు మాత్రం ఏది పడితే అది, అంటే సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడితే కొంత ఆధారాలతోని మాట్లాడాలి, లేకపోతే వాళ్ళు కొంత నిజాలు మాట్లాడతారు అని సమాజం అనుకుంటుంది. కానీ ఏది పడితే అది, దానికి కొంచెం కూడా అసలు ఆధారాలు లేకుండా ఏం లేకుండా ఏది పడితే అది చిట్చాట్ల పేరు మీద ఏది మాట్లాడితే అది నడుస్తుంది. నేనైతే ఎక్కడ మీడియాకి మాట్లాడతలేను కదా, మీడియాకి మాట్లాడాల్సి వస్తే రేపు పొద్దున ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ చిట్చాట్ల పేరు మీద ఏది పడితే అది మాట్లాడితే రేపు పొద్దున ఎట్లాగో అది ప్రూవ్ కాదు కాబట్టి నేను ఎన్ని ఆరోపణలైనా చేస్తాను, ఎన్ని మాటలైనా మాట్లాడతాను, అసలు ఆధారాలు లేనటువంటి మాటలు కూడా ఏది పడితే అది మాట్లాడతా అని మాట్లాడడం చిన్న స్థాయి నాయకులకో లేకపోతే చిన్న వాళ్ళకో బాగుంటుందేమో కానీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఇట్లాంటివి ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యరు, ఉండాలని కోరుకోరు. ఎందుకంటే సీఎం స్థాయి వ్యక్తులు మాట్లాడుతున్నారు ఒక మాట మీద అన్నప్పుడు చాలా ఇష్యూస్ మీద వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ మాట్లాడతారు అనో, లేకపోతే రాష్ట్రంకి కేంద్రంకి ఉన్నటువంటి ఇష్యూస్ గురించి మాట్లాడతారనో. ఎందుకంటే ఆయన ఢిల్లీలో చిట్చాట్ చేస్తున్నాడు కాబట్టి మా రాష్ట్రంకి సంబంధించిన ఇష్యూస్ని నేను కేంద్రం ముందు పెట్టేందుకు వచ్చిన గీ అంశాలను మేము కేంద్రం ముందు పెట్టబోతున్నాం. గీ అంశాల మీద మేము చాలాసార్లు అధికారులను కలిసినాము, కానీ వాళ్ళు ఇప్పటివరకు ఎట్లాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు దీని మీదనో, అట్లాంటి ఇష్యూస్ మీద మాట్లాడతారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించిన అంశం మీద కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి రావాల్సినటువంటి రకరకాల ఇష్యూస్ మీద కావచ్చు, వేటి మీద మాట్లాడకుండా నిన్న బనకచెర్ల ఇష్యూని డైవర్ట్ చేసేటువంటి దానికే ఇవాళ చిట్చాట్ చేసిండు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ సమాజం కూడా ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వంకి సంబంధించి ప్రభుత్వం వైపునున్నటువంటి వాళ్ళు చేస్తున్న పనులని తెలంగాణ సమాజం చూస్తుంది, తెలంగాణ సమాజానికి నష్టం చేసేదిగా ఉన్నాయి ఈ పనులన్నీ అని వాళ్ళు చూసినప్పుడు దాని ఇష్యూని డైవర్ట్ చేసేలాగా ఏదో ఒక ఇష్యూని ముందటేసుకొని చాలా దారుణంగా మాట్లాడడం, దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది మన సీఎం గారికి ఇది కొత్త కాదు, ఇది ఫస్ట్ కాదు. అంతకుముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజకీయ నాయకుడిగా ఎట్లయితే మాట్లాడిరో ఇప్పుడు సీఎం అయిన తర్వాత కూడా సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా మాట్లాడతారు అని తెలంగాణ సమాజం ఎక్స్పెక్ట్ చేయదు. రకరకాల మేధావులు కావచ్చు, మిగతా రకాల సెక్షన్స్ కూడా ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడతాడు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏముండాలి అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ టార్గెట్గా ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ టార్గెట్గా ఉండడం లేదు, కేవలం కేటీఆర్ మాత్రమే టార్గెట్గా ఉంటున్నారు అనేటువంటిది ఇవాళ మళ్ళీ ఒకసారి చిట్చాట్ చూసినటువంటి తెలంగాణ ప్రజలకు అందరికీ స్పష్టంగా అర్థమైంది.